బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందంటే ముందు సంజనా గారు టికెట్ బుక్ చేస్తున్నాండి. ఆమె బాగా ఎక్కువ చేస్తున్నారు, టికెట్లు బుక్ చేస్తున్నా అస్సాంకి. ఆమె వెళ్ళిపోవాలి. టికెట్ అయితే బుక్ చేసేసా, ఆమె వెళ్ళిపోయిద్దిలే. బా ఏందక్క నీ ఓవర్ యాక్షన్ నాకు అర్థం కాదు. నామినేషన్స్లో ఒక రాగానే ₹5 పర్ఫార్మెన్స్ బయటకు వచ్చేసింది. అబ్బా ఏం పర్ఫార్మెన్స్ అక్క, నీ పర్ఫార్మెన్స్ తగలయ్యా. బాగుందక్క నీ పర్ఫార్మెన్స్. డస్ట్బిన్ దగ్గర చిన్న మ్యాటర్ని నువ్వు నామినేషన్లు ఉన్నావు కాబట్టి ఎక్కడ ఎలిమినేషన్ అవుతావో ఏదో ₹5 పర్ఫార్మెన్స్ చేస్తే జనాలు ఏదన్నా పొరపాటున ఓట్లు వేస్తారేమోనని నీ స్ట్రాటజీ అక్క. బాగుందక్క, బాగుంది. నీకు ఓట్లు ఎలా వేయాలో నువ్వు వాడే విధానంలో ఉంది, మేము వేసే విధానంలో కూడా ఉండదు అక్క. అసలు బాత్రూముల దగ్గర సంజనా గారికి ఎలా లేదు. ఆ బాత్రూమ్కి వెళ్ళి ఏమో పర్ఫార్మెన్స్ చేసింది. అబ్బా ఏముందక్క, ఒక వీడియో చూపుతూ చూడండి. వన్ టైం చేస్తున్నారా? పొద్దున్న తీస్తాము, మీ ప్రాబ్లం ఏంటి? 4 days లో ఒక్కసారి పని చేస్తారు, పిక్నిక్ చేయడానికి వచ్చారు కదా. మీరు ఎందుకు కంప్లైంట్ చేస్తారు? మేము వాడుతున్నామండి బాత్రూమ్ లేడీస్. మామూలుగా అసలు మీరు ఎందుకు వాడుతున్నారు? అవి క్లోజ్ చేయలేదు కదా, క్లోజ్ చేస్తేనే మీరు యూజ్ చేయాలి. ఇది వేరే వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళి ఆ చెత్త తీసుకొచ్చి ఇక్కడ పడేయటం, ఆ క్రింజు షోయింగ్. వేరే వాళ్ళ డ్యూటీ మీరు రేపొద్దున చేస్తామన్నారు. అయినా అసలు బాత్రూమ్ అసలు ఆమెది కాదు, వేరే వాళ్ళ బాత్రూమ్ అది. అర్జెంట్ అయితే దాన్ని యూజ్ చేసుకోమని బిగ్ బాస్ చెప్పారంట. కానీ అక్క నామినేషన్లో ఉంది కాబట్టి ఏదో ఒకటి పర్ఫార్మెన్స్ చేసి జిమ్ 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 చేసేసిద్ది మనల్ని. అప్పటికి ఆల్రెడీ కెప్టెన్ చెప్తూనే ఉండ, గౌరవ్ మేడం మీరు డ్యూటీ చేయొద్దు, మీరు డ్యూటీ. దివ్యానికిత గారిది డ్యూటీ. దివ్యానికిత గారు అన్నారు నేను బాత్రూంలో ఉంటేనే డస్ట్బిన్ క్లీన్ చేస్తా అన్నారు. సుమన్ శెట్టి అన్నారు తర్వాత, మేడం సంజనా గారు మీరు డస్ట్బిన్ తీసుకొని బాత్రూంలో పెట్టేయండి మేడం అన్నారు. నేనేమో నీకు వర్కర్లా కనపడుతున్నా, నీకేమో పని మనిషిలా కనపడుతున్నా అంటుంది. అసలు తెచ్చిందే నువ్వు అక్క బాత్రూంలో నుంచి. ఆ క్రింజ్ అనేది స్క్రిప్ట్ తయారు చేసిందే నువ్వు అక్క. వాళ్ళు క్లీన్ చేస్తారంటే వాళ్ళ మొహం క్లీన్ చేస్తారంట. ఎంత చిన్న చూపు చూస్తున్నావు అక్క, నాకు అర్థం కాదు. ఇంత మాత్రం 23 లక్షల ఫాలోవర్స్ ఉంటే నీకు ఈ మాత్రం క్రింజ్. బాగుందక్క. ఫ్రెండ్స్, సంజనా గారి టాపిక్లో ఎవరిది కరెక్ట్ అనుకునేది జెన్యున్గా ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా పేరు వంశీ. థ్యాంక్ యూ సో మచ్.